ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం ఘట్టం 32 దాటి 33లోకి అడుగు పెట్టబోతోంది. మనకి 33 కోట్ల దేవతలున్నారు అని లోకంలో ప్రసిద్ధంగా వినిపిస్తూ ఉంటుంది. అబ్బో, ఒక్కో దేవుడికి రెండు నైవేద్యాలు సమర్పించిన 66 కోట్ల ప్రసాదాలు ఎక్కడ బొమ్మేంగా అనుకుంటాం. కాదు, కోటి అంటే సమూహము అని అర్థం. 33 సమూహాలు ఉన్నాయి అని అర్థం. మనని పూర్తిగా వేళాకోళం ఎగతాళి చేయడం కోసం భారతీయ హైందవ సంప్రదాయం గురించి తెలిసినప్పటికీ కూడా తెలియకుండా ఉంటూ మనం సరిగా పట్టించుకోనటువంటి కారణంగా మనని చాలా అలా వేళాకోళం చేస్తున్నారు ఇతరులు. కాబట్టి మనం ఒక పరీక్షకి సిద్ధమయ్యేటటువంటి విద్యార్థిలా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకుని ఎవరైతే మన హైందవ ధర్మాన్ని వేళాకోళం చేస్తున్నారో వాళ్ళకి గట్టి సమాధానాన్ని చెప్పి నోరు ముయించి తీరాలి. లేని పక్షంలో నిలబడే అవకాశం తక్కువ. అంచేత 33 కోట్లు అంటే 33 సమూహాలు ఉంటారు దేవతల్లో. అది చెప్పడం మరింత సమయం పడుతుంది కాబట్టి, అది ప్రస్తుతానికి అప్రస్తుతం కాబట్టి ఒక నామానికి ఉన్న విశేషార్థం చెప్పుకుని మీ చేత మళ్ళీ కార్యక్రమంలోనికి ప్రవేశింపజేస్తాను. క్రతుః, క్రతుసత్రం సతాం గతి ఉంది కదా. క్రతుః ఎంత గొప్ప నామం. సంస్కృతంలో ఉన్న గొప్పదనం 2 అక్షరాలు ఉంటాయి లేదా 3 అక్షరాలు ఉంటాయి, అనేక అర్థాలు దాంట్లో అలా ఇమిడి ఉంటాయి. అది విశేషం. క్రతుః, క్రతుః అంటే యజ్ఞము అని అర్థం. 5 యజ్ఞాలు ఉన్నాయి. మొట్టమొదటిది దేవయజ్ఞం. చక్కగా యజ్ఞ కుండాన్ని వేసి, గుండం కాదు, దాన్ని గుండము అనకూడదు, కుండము అనాలి. అలాగే ఏదైనా కళ్యాణ మండపం కాదు, మంటపం తా ఉండాలి. కొద్దిగా మనం మార్చుకోగలిగితే ప్రాచీన సంప్రదాయాన్ని నిలుపుకున్న వాళ్ళం కాగలుగుతాం. ఆ వేసేటటువంటి యజ్ఞ కుండం ఏదైతే ఉందో అది 4గా ఉండి కనిపిస్తూ ఉంటుంది కదా. అంటే దాంట్లో అనేకమైనటువంటి విధాల్లో నిర్మాణం చేస్తూ ఉంటారు. సహజంగా చతురస్రాకార మంటపం ఉంటూ ఉంటుంది. దాంట్లో చెరువు, చెరువు అంటే నీళ్లుండేది అని అర్థం కాదు. పవిత్రంగా వండబడినటువంటి అన్నాన్ని చెరువు అంటారు. దాంట్లో ఆజ్యం అంటే ఆవు పాలని మాత్రమే వేస్తూ, అశ్వత్థ ప్లాక్ష ఔదుంబర అంటే మనం అనుకునేటటువంటి అశ్వత్థం అంటే రావి, మేడి, జువ్వి, ఈ సమితల్ని దాంట్లో వేస్తూ మంత్రపూర్వకంగా వేసి ఏ దైవాన్ని మనం స్తుతి చేయదలిచామో ఆ దైవానికి సంబంధించిన మంత్రాలని చదువుతూ చేస్తే అది దేవ యజ్ఞము అవుతుంది. అస్య శ్రీ విష్ణోర్ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య కదా. విష్ణు సహస్రనామాలతో కూడా మనం దేవయజ్ఞాన్ని చేయొచ్చు. దేవునికేగా చేసేది. ఓ 10 మంది అందరూ కలిసి కూర్చోండి, ఆడవాళ్ళు. అలా మామూలుగా చక్కనైనటువంటి సమిధల్ని తీసుకోండి, ఆవు నేతిని తీసుకోండి. తీసుకుని ఒక్కొక్క నామాన్ని చదువుతూ ఉంటే ఒక్కొక్కటి చొప్పున 4 ఆ కుండానికి 4 కూర్చుని చుట్టువైపులా వరుసగా వేశానుకోండి, చివరికి అయిపోతుంది విష్ణు సహస్రనామ స్తోత్రంతో మీరు చేసినటువంటి యజ్ఞం అవుతుంది. ఇది దేవయజ్ఞం. ఇది దేవయజ్ఞం. రెండవది పితృయజ్ఞం. క్రతుః, ఆ యజ్ఞ స్వరూపుడు ఎవరంటే శ్రీ మహావిష్ణువు. రెండవది పితృయజ్ఞం. గతించినటువంటి తండ్రి కానీ తల్లి కానీ ఉన్నట్టయితే మనమే తమకి ప్రాణాలుగా ఎంచుకుని వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి పైకి వాళ్ళని తలుచుకుంటూ చేసేటటువంటి యాగం అయితే ఉంటుందో అది పితృయజ్ఞం అంటారు. వాళ్ళ రుణాన్ని తీర్చుకోవడం కాదు, తలుచుకుంటే సామాన్యంగా ఉండదు. అటువంటి అమోఘమైన పితృయజ్ఞం రెండవది. తండ్రి కానీ తల్లి కానీ అలా గతించిపోతే వాళ్ళని తలుచుకొని ప్రతి సంవత్సరం చేసేటటువంటి ఏ పిండాలైతే ఉంటాయో అది చేసి తీరాలి ప్రతి వ్యక్తి కూడా. ఆ రోజుకి కార్యాలయానికి సెలవు పెట్టి నువ్వే అమ్మా నాన్న మీ ఇద్దరే మా ప్రాణాన్ని నిలిపిన వాళ్ళు అని కానీ చేసినట్టయితే
వాళ్ళ ఆశీర్వచనం రెండు చేతులా లభిస్తుంది. సంతానం లేదని దుఃఖించక్కర్లా, పిల్లకి పెళ్ళి కాలేదని బాధపడక్కర్లా, ఎవరో నాకు సంబంధించిన ఆస్తిని ఆక్రమించారని అనుకోక్కర్లా. ఆ పితృదేవతల ఆశీర్వచనం మనకి లభించాలి. రెండవది పితృయజ్ఞం. మూడవది ఆ తరువాత వచ్చేటది మనుష్య యజ్ఞం. ఇంటికి ఎవరో అతిథులు వస్తారు. అతిథులు అంటే తిథిని గమనించకుండా వచ్చేవాళ్ళు అని. మేము ముందే వస్తున్నాం అని చెప్పడం చాలా ఘోరం. ఎవరో ఒకరు వస్తారు ఇంటికి అనే అభిప్రాయంతో మా అమ్మగారు, అలాగే ఆ వయసులో ఉండేటటువంటి పాతకాలం వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తికి సరిపోయేటటువంటి అన్నాన్ని ఉంచేవారు. అలాగే కొంత కూరని అలా ఉంచేవారు. లేదు ఒకవేళ అది కూడా సాధ్యపడకపోతే ఏ ఊరు నుంచో వీళ్ళు వచ్చినట్లయితే అరటికాయనో ఇంకోదాన్నో ఉంచేవారు. దోసకాయతో ఒరుగునని అలా అలా దండాలుగా కట్టి వెంటనే వచ్చినప్పుడు చేసేవారు. ఉత్సాహంతో చేసేవారు, ఇష్టంతో చేసేవారు. అది మనుష్య యజ్ఞం. ఎంత గొప్ప విషయం చూడండి. ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే దుఃఖపడ్డం ఉందే, అంతకంటే నీచమైన విధానం మరొకట్లేదు. మీరు ముందే వచ్చిండాలని ముందే చెప్పుండాలండి కాదు. నాలుగవది భూతయజ్ఞం. ఆవులకి చక్కగా గడ్డి పెట్టండి. ఎండుగడ్డి కంటే కూడా పచ్చిగడ్డిని బాగా ఇష్టంగా తింటుంది ఆవు. అలాగే కుడితి అంటామే, ఆ దాన్ని మిగిలినటువంటి కూర ముక్కలన్నింటినీ వేసి చిట్టు తౌడు దాంట్లో వేసి అలా కలిపితే ఎంతో ఉత్సాహంగా పానీయం తాగినట్టుగా తాగుతుంది. ఎంత ఇష్టమో ఆవుకి. అలాగే పక్షులకి గింజలను వేయండి. గింజలు వేస్తే పక్షులు రెట్టలు వేస్తాయి కాదు. మనం ఒక్కళ్ళమే భగవంతుడికి సంతానం కాదు. 84 లక్షల జీవరాశులు కూడా భగవంతుడికి సంతానమే. ఆయన అక్కడి నుంచి వీడెంత మంచివాడు, అది ఎంత మంచిది, నాకు సంబంధించిన ఇతర సంతానానికి కూడా అన్నాన్ని వీడు పెడుతున్నాడు, అది పెడుతుంది అనుకుంటారు. మనకు ఒకవేళ 5 పిల్లలు ఉంటే 4వ పిల్లవాడు మాత్రమే మన ఆదరిస్తూ మిగిలిన 4 ఆదరించకపోతే తల్లి తండ్రి ఎంత దుఃఖపడతారు. అయ్యో మమ్మల్ని వాళ్ళ ఇంటికి కూడా రానివ్వడం లేదు, కోడలు కారణమో వీడే కారణమో తర్వాత మాట అనుకుంటారా లేదా? అలా అందరికీ ఇది భోజనం పెడుతోంది, అందరికీ వాడు భోజనాన్ని అలా పెట్టిస్తున్నాడు లేదా పెడుతున్నాడు, ఎంత గొప్పవాడు అనుకుంటాడే. మనుష్య యజ్ఞం. పిల్లలకి ఏదైనా కలిసి లేకపోతే, ఆరోగ్యాలు సరిలేకపోతే, ఏదైనా సరే ఎవరికైనా సొమ్ముగా విరాళంగా ఇస్తే దుర్వినియోగం చేస్తారని అనుకుంటే ఈ మనుష్య యజ్ఞం చేయండి. చీమల్ని స్వయంగా చూసి బెల్లపు ఆ పొడిని తీసుకెళ్ళి ఆ పుట్ట దగ్గర వేయండి. ఎంత ఇష్టంగా తింటాయో, తిన్నంతసేపు కూడా అలా ఆనందిస్తూ ఈ ఇంటివాడు గొప్పవాడు. ఒకప్పటి రోజుల్లో వరికంకుల్ని పెట్టేవారు ఇంటి ముందు అలా వేలాడదీసి, పిచ్చుకొచ్చి ఒకసారి తింటూ కిచకిచకిచ నడుస్తూ బాగుంది చక్కగా పెట్టావు వెళ్ళానా అంటుంది. కాకికి చక్కనైనటువంటి పిండాన్ని భోజనాన్ని చేసేటటువంటి సందర్భంలో బాగా ఆవునేతిని కలిపినటువంటి ముద్దని మెత్తగా చేసి అక్కడ పెట్టండి. ఈవేళ మీరు పెడితే రేపు వస్తుంది. ఎల్లుండి నువ్వు కానీ పెట్టకపోయినట్టయితే ఎందుకు పెట్టలేదు అని అడగదు, దెబ్బలాడదు. నువ్వు మళ్ళీ రేపు పెడతావేమోలే అని వెళ్ళిపోతుంది. అంతటి గొప్ప జాతి పక్షి జాతి. ఇది మనుష్య యజ్ఞం. నాకు ఎవ్వరూ సరైనటువంటి వాళ్ళు దానాన్ని గ్రహించడానికి అర్హులు యోగ్యులు కనిపించట్లేదు అనద్దు. అవి నోరు లేనివి ఎంత ఆనందంగానో తింటాయి. చిట్ట చివరిది బ్రహ్మయజ్ఞం. ఋషిరధ్యయనాత్. అనేకమైనటువంటి గ్రంథాలని, స్తోత్రాలని మనకి ఋషులందరూ అందించేసి వెళ్ళారు కదా. మరి వాళ్ళ రుణం ఎలా తీర్చుకుంటాం? అధ్యయనాత్. వ్యాస మహర్షి చేసినటువంటి అమోఘమైన భారతం, భాగవతం, అలాగే అష్టాదశ పురాణాలు, ఆ భారతంలో భాగమైనటువంటి విష్ణు సహస్రనామం ఏదైతే ఉందో దీన్ని కొద్దిగా చదివామనుకోండి ఎంతో ఆనందపడి, నేను రాసిన విష్ణు సహస్రనామాన్ని ఇది చదువుతుందట, వాడు చదువుతున్నట్ట ఆనందపడిపోతారు. ఎంత వెర్రి వాళ్ళు మన దృష్టిలో వాళ్ళు, కానీ వాళ్ళే నిజమైనటువంటి వాళ్ళు. అటువంటి బ్రహ్మ యజ్ఞాన్ని మీరు పరోక్షంగా చేస్తున్నారు. అంచేతనే నేను ప్రేక్షకులైన అందరినీ కోరుకుంటున్నా, మీరు కూడా బ్రహ్మయజ్ఞాన్ని చేయండి. చేస్తే ఆ పుణ్యం సామాన్యం కాదు. ఇలా చేసినటువంటి ఈ అమోఘమైన యజ్ఞానికి ఆనందపడేటటువంటి వాడు ఎవరంటే క్రతుహు, యజ్ఞ రూపంగా ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు. ఇంతటి అర్థవంతమైనటువంటి గ్రంథాన్ని మీరు ఇక్కడ పారాయణం చేస్తున్నారంటే ఎంత ఆనందం.
ఈ ఉత్సాహంతో, ఈ ఆనందంతో చక్కనైనటువంటి చిరునవ్వు నవ్వుకుంటూ 21 నుండి 30వ శ్లోకం వరకు చూద్దాం. 30వ శ్లోకాన్ని మాత్రం చివరిలో నిదానించి చదవండి. ప్రారంభించండి. సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపః పద్మనాభః ప్రజాపతిః అమృతృ సర్వదృక్సింహః సందాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్శనః శాస్తా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామః సత్యః సత్యపరాక్రమః నిమిషో నిమిషస్రగ్రీవాచస్పతిరుదారధీ అగ్రనీగ్రామణి శ్రీమాన్ న్యాయో నేతా సమీరనః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ఆవర్తనో నివృతాత్మా సంవృతః సంప్రమర్దనః అహః సంవర్తకో వహ్నిరనిలోధరణీధరః సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వదృగ్విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృతః సాధుర్జగ్నుర్నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్యుచిః సిద్ధార్థः సిద్ధసంకల్పः సిద్ధిదः సిద్ధిసాధనः వృషాహి వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరः వర్ధనో వర్ధమానశ్చ వివిక్తः శృతిసాగరः సుబుధో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపः శిపివిష్టప్రకాశనः ఓజస్తేజోద్యుతిధరः ప్రకాశాత్మా ప్రతాపనः రుద్రస్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిः భూత భవ్య భవన్నాథః. మనందరికీ జరిగిపోయింది ఏమిటో బాగా తెలుసు. అలా కష్టాలు పడ్డానండి, అంత సుఖాన్ని పొందాను. జరుగుతున్నది తెలుసు, తెలియంది ఏమిటంటే రాబోయేది తెలియదు. భగవంతుడికి భూత భవ్య భవన్నాథః మొత్తం ఉండేటటువంటి ఇన్ని కోట్ల మందికి సంబంధించిన గడిచినది తెలుసు, గడుస్తున్నది తెలుసు, గడవబోయేది మరింత బాగా తెలుసు. అర్థమైందా? అందుకనే మనం సామాన్యమైనటువంటి జీవరూప ఆత్మలం జీవాత్మలం. అంతకుముందు అనుకున్నాం పరమ అంటే గొప్పదని, అంతకంటే పైది లేనిది అని. ఆయన పరమ ఆత్మ. మరి ఆయనకి ముందు ఎలా ఉంటుంది, ఆయనకి భవిష్యకాలంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఆయన చెప్పాడు. గొప్ప విషయం కాదు? నేను ఎలా పుడతానంటే, నేను ఎక్కడ పుడతానంటే, ఏం చేస్తానంటే అని చెప్పాడు ఆయన. కల్కి అనేటటువంటి అవతారాన్ని ఎత్తి బలిష్టమైనటువంటి గుర్రాన్ని తనకి వాహనంగా చేసుకుని అది వేగంగా పరిగెత్తుతూ ఉంటే పెద్దదైనటువంటి కత్తిని పుచ్చుకుని, కత్తి మెరుస్తూ ఉంటే చాలు అమాంతంగా ఆ తేజస్సు చూసి అందరూ ఎక్కడికెక్కడ పడిపోతూ ఉండేటటువంటి సమయంలో నేను ఎక్కడ పుడతానో తెలిసిన తర్వాత శంబల అనేటటువంటి ఆ గ్రామంలో పుడతా. ఆయన చెప్పాడు ఆయన పుట్టుక తరువాతి కాలంలో ఎలా ఉంటుందని. శంబల అనే గ్రామంలో పుడతాను. విష్ణు యశస్సుడు అనేటటువంటి పేరు కలిగిన విష్ణు యశుడు, విష్ణు యశస్సుడు రెండు ఆయన పేర్లు. ఆ విష్ణు యశుడు ఇంట పుడతాను. అప్పుడు నా భార్య పేరు సుశాంత. పేర్లు గమనించండి అమ్మా. మీ పిల్లకి ఓ అమ్మవారి పేరో అయ్యవారి పేరో అబ్బాయికి అమ్మాయికి అలా పెట్టుకున్నట్టయితే పిలిచేటటువంటి సందర్భంలో కనీసం నామస్మరణ జరిగినట్లు అవుతుంది. భాగవతంలో నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. వాడు పరమనీచుడు, అజామీయుడు అనేవాడు. కానీ చచ్చిపోయేటప్పుడు నారాయణ అన్నాడు. విష్ణుదూతలు వచ్చారు అని అర్థమైంది కదా. ఇక్కడ విష్ణు యశస్సుడు ఆయన పేరు. విష్ణువు యొక్క కీర్తిని నిరంతరం కీర్తించేవాడు విష్ణుయశుడు. కేవలం ఇంకో పనిలా విష్ణువుని ధ్యానిస్తూ ఉండడమే ఆయన పని. భగవంతుడు ఊరికే గర్భాన పుట్టడు. దశరథ మహారాజుకి భార్య అయినటువంటి కౌసల్య గర్భంలో రాముడు జన్మించడం కోసం 21 తరాల వాళ్ళు తపస్సు చేశారు ఆ విష్ణువు కోసం, అంచేత పుట్టారు. అలాగే విష్ణుయశుడు అనేటటువంటి వాడు నిరంతరం విష్ణువునే ఆ కీర్తిని స్తుతిస్తూ ఉంటే అతని ఇంట పుట్టాలని నిశ్చయించుకున్నాడు ఆయన. ఆ ఊరి పేరు
ఇందాక మనం అనుకున్నామే శంబల. శంబల. శం అంటే సుఖం, బలంటే అధికంగా కలిగిందని. కేవలం సుఖము ఎక్కువగా. సుఖం అంటే మనం అనుకునేటటువంటి పట్టుబరుపుల మీద నిద్రించడం అది కాదు. మానసికమైనటువంటి సుఖం ఏదుందో ఆ గ్రామం శంబల. దాంట్లో విష్ణుయేశుడు. నేను పుడతాను, పుట్టేటటువంటి విధంగా ఉంటాను, ఉండి అక్కడ నేను తరువాతి జన్మకి సంబంధించిన అన్ని ఆలోచనల్ని చేస్తాను. నాకు భార్య అవుతారో ఎవరవుతారో తెలిసినా అని చెప్పి అది కూడా చెప్పాడు. బృహద్రథుడు అనేటటువంటి ఆ మహానుభావునికి ఆవిడ పేరు కౌముది. కుముదము అంటే చక్కగా రాత్రి వేళ ఆ చంద్రుని యొక్క ప్రకాశానికి వికసించేటటువంటి లక్షణం కలిగింది కుముదం. ఆ కుముదం ఏ విధంగా అలా వికసిస్తుందో, చంద్రసూర్యౌ చ నేత్రే, చంద్రుడు ఎడంకన్ను మహావిష్ణువుకి, సూర్యుడు కుడికన్ను. ఆ చంద్ర దృష్టితో శ్రీ మహావిష్ణువు చూడగానే చక్కగా వికసించే లక్షణం కలిగింది కౌముది. కౌముది అంటే పూర్ణిమ కూడా. పూర్ణిమ నాడు చంద్రుడిని చూస్తూ అయ్యో రేపటి నుంచి ఒక్కొక్క కళ తగ్గిపోతావుటయ్యా, మళ్ళీ 15 రోజులు అయ్యేసరికి కనిపించవా, అయ్యో నేను వేడ ఎలాగా అని అనుకుంటాం. అటువంటి లక్షణం కలిగింది కౌముది. వాళ్ళిద్దరికీ రమ అనేటటువంటి ఆవిడ పుడుతుంది ఒక ఇంట్లో. ఇదిగో ఈ ఇంట్లో ఆ రమ అనేటటువంటి ఆవిడని చేసుకుంటాను. అది నా రాబోయేటటువంటి జీవిత విధానం. నా కోసమే పుట్టినటువంటి రమని తరువాతి జన్మలో పద్మగా చేసుకుని, ఆ పద్మ నేను వివాహం చేసుకుని పద్మావతి అయినటువంటి ఆవిని వెంకటేశ్వరుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువుని నేను వివాహం చేసుకుంటానని రాబోయే కథని తనకు తాను స్వయంగా తెలియజేసుకున్నాడు. భూత భవ్య భవన్నాథ. ఎంత గొప్ప విషయం. అసలు భగవద్గీతను కానీ మనం ఒకసారి చదివితే భగవంతుడి చిరునామా మొత్తం మనకు తెలిసిపోతుంది. నువ్వు పాండవులో ఎవడివి? పాండవానాం ధనంజయ. కత్తి పెట్టే వాళ్ళలో ఎవరు? భీష్మశస్త్రభృతాం అహం. రాక్షసుల్లో ఎవడు? ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం. ఎంత తన చిరునామాని స్పష్టంగా చెప్పేశాడు. భగవంతుడు ఎక్కడుంటాడు? వీళ్ళలో ఎవరిలో అయినా ఉంటాడు. మనం ఆలోచించుకోవడం మాత్రమే లేకపోవడం వల్ల కారణంగా తెలియటం లేదు. ఇంత అమోఘమైన అర్థం నిక్షిప్తమైన బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. ఆ విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని మనం అందరికీ పంచుతున్నాం. అందరూ కూడా ఈ మాధుర్యాన్ని క్రోలుతూ ఉండాలి. మరిన్ని ఈ కార్యక్రమాలు జరిగేలాగా పరమేశ్వరుని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉండాలి. ఇప్పుడు మనందరం ఉత్సాహంగా 1 నుండి 20వ శ్లోకం వరకు చదువుదాం. 20వ శ్లోకాన్ని నిదానంగా చదివి ముగిద్దాం. సరేనా? ప్రారంభించండి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్భూత కృద్భావో భూతాత్మా భూత భావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వశర్వశివస్థానుర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో దాత విధాత ధాతురుత్తమః అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః విశ్వకర్మా మనుస్వష్ట స్థవిష్టస్థవిరో ధ్రువః అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః ప్రభూతస్త్రికబుద్ధామ పవిత్రం మంగళం పరం ఈశానః ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశ శరణం శర్మ విశ్వరేత ప్రజాభవః అహ సంవత్సరో వ్యాళః ప్రత్యయ సర్వదర్శనః అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుతః వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుతః వసుర్వసుమనా సత్య సమాత్మా సంమితః సమః అమోఘః పుండ
पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिः अमृतशाश्वतस्तानुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्वानुर्विश्वक्षेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्यूहः चतुर्दंशः चतुर्भुजः भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदाधिजः अनगो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरूर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्य सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमान् अमेयात्मा महाधृतृत् महेश्वासो महीभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविंदो गोविदांपतिः. చివరి 5 శ్లోకాలకి కంఠాలు తగ్గిపోయాయి. అర్థమైందా? ఇది ఎందుకు చెప్తానంటే తరువాతి ఘట్టంలో పెంచుకోవాలి అని చెప్పేందుకు. వినేటటువంటి వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. మనకి బొమ్మ గీయడం రాకపోవచ్చు, కానీ బొమ్మలో చెవో ముక్కో కాలో కన్నో తేడాగా వస్తే అవే తేడా వచ్చిందండి అంటాం. అర్థమైందా? అలా కొద్దిగా గొంతులు పెంచి చేయండి. చక్కగా సాగుతున్నటువంటి విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ ఘట్టంలో మనం 33 దాటి 34వ ఘట్టంలోనికి అడుగు పెట్టబోతున్నాం. ఆ దేవదేవుని అనుగ్రహం ఇలాగే సర్వకాలము ఉండాలని హృదయపూర్వకంగా మనందరం ప్రార్థిస్తూ కూడా ప్రేక్షకులైనటువంటి వారు ఇలాగే గృహిణులని పంపించినట్టయితే ఇల్లంతా వారి మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సంతానం అందరూ కూడా విష్ణు సహస్రనామాన్ని పఠించేవాళ్ళుగా ఉంటే విష్ణు సహస్రనామ వ్యాప్తి లోకానికి అలా వెడుతుంది. ఎందరు ఎదుర్కొన్నా, ఎందరు నిందించినా, ఎందరు కాదని మాట్లాడినా, ఎందరు దీంట్లో దోషాలున్నాయని ప్రయత్నించినా ఎక్కడా ఆగదు. ఆ మహానుభావుని అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఓం నమో వెంకటేశాయ.